మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. అల్లూరు జిల్లా అడ్డతీగల సామాజిక ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలపై ఆదివాసీ సంఘం అధ్యక్షుడు వెదుర్ల లచ్చిరెడ్డి కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. తనకు 2 రోజుల నుండి నీరసం ఉండడంతో ఈ రోజు ఆసుపత్రికి వచ్చిన సమయంలో కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందికి ఎదుర్కొన్నారని, స్థానిక ఎమ్మెల్యే ఇన్వర్టర్లు అన్ని ఆసుపత్రులకు సొంత ఖర్చులతో ఇచ్చిన ఇన్వర్టర్లు ఏమయ్యాయని ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా ఈ ఆసుపత్రికి ఇవ్వలేదని చెప్పడం బాధాకరమని అన్నారు. వైసీపీ తీరుపై బగ్గుమనే టీడీపీ ప్రభుత్వం తాము కూడా అదే ధోరణిలో ఉండటం కరెక్ట్ కాదని అన్నారు. మీరు ఏదో అంబులెన్స్ ఒకటి ఇచ్చిన దాని మీదట గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇన్వర్టర్లు ఇచ్చి ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చెప్పుకోవటం ఇవి సరైనటువంటి పద్ధతి కాదు. ఆమె ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి విమర్శిస్తూ ఉంటుంది. మీరు ఆ విమర్శనే ఓహందగా తీసుకొని మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి పనుల మీద మీరు దృష్టి పెడితే మంచిది. కానీ నేను ఈ విషయంపై ఆసుపత్రి సిబ్బంది మార్ట్ న్యూస్ 24 వారు వివరణ కోరగా ఆసుపత్రిలో ఒక ఇన్వర్టర్ జనరేటర్ ఉన్నాయని, ఈ రోజు ఉదయం కరెంటు లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేయడంతో దాని మీద కరెంటు వచ్చిందని తెలిపారు. ఉదయం లచ్చిరెడ్డి గారు వచ్చిన సమయంలో ఎందుకు కరెంటు లేదో విషయం తెలియాల్సి ఉందని అన్నారు.